హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు తమ్ముడు. హాయ్ అండి మీ అందరికి. సో అయితే పండక్కి నాన్న వచ్చారు. సో అయితే ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నా పుట్టినరోజు అని నాన్న నేనే చెప్పాల్సి వస్తుంది. సో అయితే నాన్నగారు అయితే ఈరోజు కేక్ తీసుకొచ్చారు, నా కోసం బట్టలు తీసుకొచ్చారు, అదేవిధంగా అన్నయ్యకి అక్కయ్యకి పండగకి బట్టలు కూడా తీసుకున్నారు. సో అయితే ఆ బట్టలు అయితే నాకు ఇప్పుడు బర్త్డే స్పెషల్గా అయిపోయి. అయితే ఇది వచ్చేసి షర్ట్, ప్యాంట్ కూడా జీన్స్ ప్యాంట్. అయితే ఇంతకుముందు మా అక్క వీడియో చూపించింది కదా, అయ్యే బట్టలు అండి మావి కూడా. సో అయితే ఇప్పుడు కేక్ కట్ చేద్దాం. మా తమ్ముడు సెలబ్రేషన్ అయితే అందరం ఉమ్మడంగా కుటుంబం కలిసి అందరం చేసుకోబోతున్నాం అండి. మొన్న బొడ్డమ్మ పుట్టినరోజు చేసినప్పుడు చాలా ఫీల్ అయ్యాం మేము. ఎవరు అమ్మ నాన్న కూడా లేరే, మేమేం చేసుకున్నాం అని చెప్పేసి. మీకు అని చెప్పాను జనం ఫస్ట్ కూడా వస్తారా అన్నట్టుగా. ఇంకా ఎట్లా వచ్చారు. అలానే ఇంకా అన్నదమ్ములకి బట్టలు తీసుకురావడం ఇది ఒక సర్ప్రైజ్గా ఒక చిన్న పిల్లలాగా అయిపోయాము అమ్మ మా నాన్నకి. ఇప్పుడు పెడతాము. ఇంకా మేము తీసుకోవాల్సింది మా తమ్ముడు పంట వస్తే వాడు పెద్ద తీసుకుంటాడు. ఇంకా సెలబ్రేషన్ అయితే ఇంకా మేము కూడా తీసుకోవాలి అమ్మ నాన్న వాళ్ళకి పాకు ముందే. సరే లేదు కానీ సో అయితే అందరూ ఉన్నాం కానీ మళ్ళీ ఇంకో చిన్న వెళ్తుందంటే మాకే లేదు. మాకే వీడియో ఎప్పుడు అంటే మా వీడియో అన్నీ చూస్తాం అనేది. ఇప్పుడు ఈ వీడియో చేసి అరే నేను కూడా పిల్లలు ఏందిరా అనేది, అందుకని చెప్పేసి ఈ వీడియో చూస్తున్నాను. నువ్వు కెమెరా సెట్ చేసుకొచ్చేసరికి కేక్ అయిపోయిందిరా. సుబా సుబా నువ్వు తింటే లేదు కానీ ఎంత కొంత ఎట్రా కట్ చేయరు. అదేది రావా లాస్ట్ స్ప్రే కోతుకోలేదా? ఏమో నాకేం తెలుసు సుబా, నువ్వే కదా తీసుకుని సుబా. మా కోతుడు మా ఇంట్లో కోతుండవా కార్మతి తెచ్చింది. ఒక్క మాట పొద్దున ఎట్లా దాన్ని ఏం కాదు చేయమా షేర్ చేసే సరిపోతారు తినగలరా బాబా. ఎన్ని 2002 అనుకుంటా. 2000 లేమా? 2000 అయితే 26 రోజులు, 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలు 2002 24 వచ్చింది. 28 అంతే. నీకు 28 అంతే. ఇంకా ఏం చేస్తాం జీతం అయిపోయింది అప్పుడే. అదే నువ్వేంది అర్థం రానా ముందుకే. సరే చూడండి ఇప్పుడు ఇటే ఉండు నువ్వు అసలు మెయిన్ వాళ్ళు లేడుగా. నువ్వు రానా మద్దరు ఇడు ఉంటాడు. నువ్వు అటు పక్కన ఇటు పక్క ఉంటాం. వాళ్ళ ఆడవాళ్ళు బయట ఉంటారు. నువ్వు అటుండు అబ్బాయికి వెళ్ళి ఇటుంటా. నువ్వు ఇటు రామే నాకెళ్ళు. నువ్వు ఇటు నువ్వు ఇటురా. నువ్వు అటు వెళ్ళినా మధ్యలో పడతారు. చూతా ఇటుకెళ్ళి ఎటుండమ్మా వచ్చిన నెలల బట్టి పెద్ద కొమ్మ చిన్న కొమ్మ ఇచ్చిన కోళ్ళ మనం సంతాన్ని జ్ఞాపకం తీసుకుంటావా. ఇదిగో తండ్రి శుభ్రవేశ్వరు జ్ఞాపకం తీసుకున్నారు సర్వీస్ ప్రభావ.
ఆ బిడ్డ మరి 27 సంవత్సరాలు దాకా తండ్రి ఎంతగానో కాల్చి నాకు కాపాడాను బిడ్డగా ఇస్తున్నాయా 20 ఏళ్ళకి మళ్ళీ మనకు వస్తుండగా తండ్రి వీళ్ళకి చాలా జ్ఞాపకం చేస్తాయా మరి 24 అయిపోయి 25. 24 సంవత్సరాల దాకా మమ్మల్ని ఎంతగా ఆ బిడ్డ కాల్చి కాపాడు 25 లేవస్తుండగా తండ్రి ఆశించి బలపరచుకుని సహాయం చేయాలి బిడ్డకు మంచి ఆలోచన వచ్చి అయ్యా మళ్ళీ నూతన సంవత్సరం ఇస్తుండగా తండ్రిని జ్ఞాపకం చేసుకో ఎలాంటి ఏ ఇబ్బంది లేకుండా తండ్రి పూర్తి ఆరోగ్యతో పూర్తి చేతితో బలంతో నింపు ప్రభా బిడ్డలకి వేసిన పంట నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను కేక్ చేస్తుండగా తండ్రి మళ్ళీ ముందుగా నీ అస్తం తాగి స్వస్థపరుషయ్యా అయ్యా నువ్వు అస్తం తాగు తండ్రి అయ్యా నూతన వస్త్రం ప్రభా ఆ కేక్ ప్రభా నువ్వు అస్తం నువ్వు తాగమని అడుగుతున్నావు ప్రభా నువ్వు కట్ చేయ్యా ఆ బెడ్ చేత నువ్వు కట్ చేయించు ప్రభా నువ్వు సహాయం చేయాలి అయ్యా ఎంతవరకు మంది అందుకు ఆశించిన వాళ్ళ బట్టి కనిపిస్తుంది తెలిసిన పాలన ఆలోచించేంత తప్పు నీ దగ్గర క్షమించండి తండ్రికి మరొక శోధన ఆశించి హ్యాపీ బర్త్డే చెప్పు బాబాయ్. సో ఇది మీ అందరికి ఒక మాట చెప్పాలండి. చిన్నప్పటి నుంచి అయితే ప్రతిసారి నాకు ఈ కేక్ కట్ చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో అయితే మా నాన్న నాకు ఎప్పుడే కానీ ప్రతి సంవత్సరం ఇట్టగే ఒక అరకేజీకి ఇది ఇచ్చేది. అందరు పిల్లలందరూ వస్తారు అరకేజీ కానీ అయితే మన రొటీన్ కామన్ రెండుది అయితే మాత్రం అదే అనుకోకుండా జరిగింది. అంటే అంత హంగామే ఉండదు. అప్పటికప్పుడు అనుకోవడం పోయి తీసుకురావడం మళ్ళీ కోన్సిడెంట్ గా జరిగిపోయింది అన్ని అయితే నిమిషాల్లో అయిపోయింది. సరే కానీ చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు తమ్ముడు. హ్యాపీ బర్త్డే టు యు. క్లాస్ కొట్టండి సుహాసిని, క్లాస్ కొట్టండి. తీసుకోనండి నువ్వు తీసుకోది తీసుకోరా బాబాయ్ పెట్టదా బాబాయ్ తీసుకొని రా. తీసుకోరా ఏదో ఒక ముక్క తీసుకో దాంట్లో కట్ చేసింది. కానీ కానీ చాలు 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 చాలు. రెండు తీసుకుంది రెండు కట్ చేసి ఇద్దామా. హ్యాపీ బర్త్డే అప్పు తీసుకుందా శాస్త్ర మన ఇంట్లో చాకీ అదే ఇంట్లో చేపలు ఉంచలేదు కదా సుబ్బు. అదే ముందు బుజ్జికి పెట్టరా. సర్లే వాడికి మామిడిగానే పెట్టు. అడుగు. సో అయితే అందరికి పెట్టిన తర్వాత ఒకళ్ళు హట్ అయి ఉన్నారు ఇక్కడ. సుబ్బు వైఫ్ తర్వాత పెద్ద ముక్కు తీసుకుంటుంది ముందు వీడియోలు అట్ట. బ్రెడ్ తినండి కావద్దన్నా బాగుంది కానీ జరుగుమా నువ్వు జరుగుమా వాళ్ళ కపుల్స్ దిగనేమా. ఓకే బాబాయ్ పెట్టద్దా అరే కొంచెం నిలబడు. బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది. సో అయితే ఈ సంవత్సరం బర్త్డే అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా బాగుండిపోతుంది. అయ్యి ఆ లోపల ఇల్లు మొత్తం అప్డేట్ చేసుకొని సాహసం అంతేనా. అక్కడ నీకు పెట్టలేదు మంచిగా. నీకెప్పుడు విజయవాడ 10వ తారీఖు విజయవాడ రండి. మీరు 10వ తారీఖు దాకా 10వ తారీఖు అయ్యగారు నుండి బర్త్డే సెలబ్రేషన్.
హ్యాపీ బర్త్డే బర్త్డే కామో సిక్కింది అంది అదే నా ఫ్రెండ్స్ నాకు జలుబు చేసింది బాగా. పాపం ఉరికెళ్ళి వరా ఆ పిల్ల